ఒక లాయర్ లేకపోతే న్యాయం లేదు. అదే ఒక పోలీస్ లేకపోతే భద్రత లేదు. అదే ఒక ఇంజనీర్ లేకపోతే టెక్నాలజీ లేదు. మరి ఒక ఉపాధ్యాయుడు లేకపోతే వీరందరూ లేరు. అయితే దేశ భవిష్యత్తుకి కావాల్సింది యువత. యువతకి కావాల్సింది జ్ఞానం. ఆ జ్ఞానం దొరికేది పాఠశాలల్లో. ఆ పాఠశాలలో బోధించే ఉపాధ్యాయులు సరిగ్గా లేకపోతే దేశ భవిష్యత్తు ఎటు వెళుతుందో మనం ఆలోచించుకోవడానికి చాలా ఘోరంగా ఉంటుంది. మరి అటువంటి పాఠశాలలో బోధించే ఉపాధ్యాయులు నిబద్ధతతో ఆ యొక్క ఉపాధ్యాయ వృత్తిని చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పవచ్చు. అటువంటి గొప్ప ఉపాధ్యాయుల్లో మట్టిలో మాణిక్యమనే చెప్పవచ్చు. మన ముందు ఉన్నది భీంపుత్ర శ్రీనివాస్ మన ముందున్నారు. మనం పిలవగానే మన ఆహ్వానాన్ని మన్నించి వారు మన స్టూడియోకి రావడం జరిగింది. నమస్కారం అండి. నమస్తే అండి. సార్, మేము పిలవగానే మా యొక్క స్టూడియోకి వచ్చినందుకు ముఖ్యంగా మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎలా ఉంది సార్ అసలు మీ విద్యాభ్యాసం ఎలా ప్రారంభించారు? యాక్చువల్లీ సార్ నాది ఒక సాధారణ కుటుంబం. మా నాన్నగారు అంటే మాది ఒక నిన్నెల్ మండలం. ఇప్పుడు అంతకుముందు ఆదిలాబాద్ జిల్లాలో ఉండే, ప్రస్తుతానికి అది మంచిర్యాల జిల్లాలో ఉంది. మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి నెన్నెల మండలం చాలా చిన్న మండలము. తర్వాత ఇప్పటికి కూడా చాలా ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు లేనటువంటి మండలము. అక్కడ చిన్న వెంకటాపూర్ అనేటువంటి ఒక గ్రామం. ఆ గ్రామం నుంచి మా నాన్నగారు నేను చిన్నతనంలోనే అక్కడ సింగరేణి కాలరీస్ ఉంటుంది, దాంట్లో కూలీగా పనిచేయడానికి, చిన్నపాటి ఎంప్లాయీగా పనిచేయడానికి శ్రీరాంపూర్ రావడం జరిగింది. సో అక్కడ శ్రీరాంపూర్లోనే నా విద్యాభ్యాసం 8వ తరగతి దాకా పూర్తి కావడం జరిగింది. ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల జైపూర్లో నాది 10th వరకు అక్కడ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కంప్లీట్ కావడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ నాది మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మంచిర్యాలలో ఇంటర్మీడియట్ పూర్తయింది. ఇంటర్ పూర్తయిన తర్వాత మా అన్నగారిని ఇంటర్లో చదువు ఆపేసిండు. నన్ను కూడా తర్వాత ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయని చెప్పేసి ఆ భయంతో నన్ను కూడా ఆపేయటం జరిగింది. అప్పుడు నేను చదువుకుంటానని అడిగితే, లేదు అన్నని ఎంతవరకు అయితే చదివించానో నిన్ను అంతవరకే చదివిస్తా అని నన్ను ఇంటర్మీడియట్లో విద్యను ఆపేయటం జరిగింది. ఆ తర్వాత ప్రైవేట్ పాఠశాలలో నేను ఏదైతే పాఠశాలలో చదువుకున్నానో శ్రీ శ్రీనివాస విద్యా మందిర్ అనే స్కూల్లో చదువుకున్నాను. అక్కడే నా ఉపాధ్యాయ జీవితం కూడా 2001వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. అక్కడ మా గురువు గారు శ్రీనివాస్ గారు నన్ను అక్కడ టీచర్గా తీసుకోవడం జరిగింది. నాకు వాళ్ళు నేర్పిన గురువు గారే. అట్లా నేను ఆ రోజు అనుకున్నాను, నేను ఇప్పుడు అనివార్య కారణాల వల్ల విద్యను ఆపేస్తున్నా కానీ నేను ఎట్టి పరిస్థితిలో చదువు ఆపొద్దని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఎస్సీ బీజెడ్సీలో జాయిన్ కావడం జరిగింది వచ్చినటువంటి డబ్బులతోటి. అట్లా మొదలైనటువంటి నా ప్రయాణం 2002లో ప్రభుత్వం డిఎస్సి వేయటం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల కోసము అన్ట్రైన్డ్ డిఎస్సి వేయటం జరిగింది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా, డిఎడ్ బిఎడ్ లేకున్నా కూడా ఉద్యోగ అర్హత ఇవ్వటం జరిగింది. దాంట్లో నేను సెలెక్ట్ అయ్యి ప్రభుత్వ ఉపాధ్యాయునిగా 2003లో అడుగుపెట్టడం జరిగింది. సో అట్లా స్టార్ట్ అయిన నా జర్నీ ఏంటంటే, ఆ రోజు అనుకున్నాను చదువు అనేటువంటిది ఎప్పుడు ఆపకూడదని చెప్పేసి. అట్లా ప్రారంభమైన నా ఎడ్యుకేషను. తర్వాత నేను డిఎడ్ పూర్తి చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ నా పీజీ ఎంఏ తెలుగు లిటరేచర్ కాకతీయ విశ్వవిద్యాలయంలో పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఎంఏ సోషియాలజీ పూర్తి చేయడం జరిగింది. ఎంఎస్సి సైకాలజీ కూడా అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో పూర్తి చేయడం జరిగింది.
తర్వాత బీఎడ్ కూడా నేను ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం నేను ఎంఏ ఫిలాసఫీ ఉస్మానియా యూనివర్సిటీలో చేస్తూ ఉన్నాను సార్. ప్రస్తుతానికి చేస్తున్నాను. అట్లాగే కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ కోర్స్ కూడా కంప్లీట్ చేస్తున్నాను ప్రస్తుతానికి. అలుపెరగని విద్యార్థి. ఎస్ సార్. బాటసారి అలుపెరగని విద్యార్థి అనొచ్చు. ఉపాధ్యాయుడు అంటే నిరంతర విద్యార్థి కావాలి కాబట్టి దాన్ని నేను పూర్తి అంటే జ్ఞానం పొందడం అనేటువంటిది ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. అవును సార్. అది విద్యను ఆపడం ద్వారా జ్ఞానాన్ని ఆపుకోవడం అని నా ఉద్దేశం. సార్ మీరు చదువుకునే రోజుల్లో మీరు ఏమైనా ఒక టార్గెట్, ఒక లక్ష్యం పెట్టుకుని ఏమన్నా చదువుకున్నారా? వాస్తవంగా చెప్పాను కదా సార్, నేను ఇంటర్మీడియట్ అయిపోయేసరికి నేను అప్పట్లో చిన్నప్పుడు నాకు కళ ఉండేది డాక్టర్ కావాలని. అప్పుడు ఎంసెట్ రాయడానికి కూడా నాకంత అంటే అమౌంట్ కూడా వెళ్ళని సందర్భంలో వదులుకున్నాను. కానీ ఏదైనా ఒకరోజు ఒక మంచి మార్గం వైపు నడవాలి అని అనుకున్నాను. అందుకే నేను ఇంటర్మీడియట్ డ్రాప్ అవుట్ కాగానే నేను ఖాళీగా కూర్చోకుండా నేను ప్రైవేట్ పాఠశాలలో ఒక ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఆ వచ్చిన 650 జీతంతో నేను నా డిగ్రీ కంటిన్యూ చేయడానికి నిర్ణయించుకున్నాను. తర్వాత ఎప్పుడైతే నేను ప్రభుత్వ ఉపాధ్యాయునిగా సెలెక్ట్ కావడం జరిగిందో ఇమీడియట్లీ అనుకున్న ఆ రోజు నాకు ఆర్థిక ఇబ్బందులతో చదువు ఆపినాను. కానీ ఎట్టి పరిస్థితుల్లో నా చదువు ఆపొద్దు. అట్ ద సేమ్ టైం నాలాంటి పిల్లలు చాలామంది సమాజంలో చదువు మధ్యలో ఆపేసే వాళ్ళు ఉన్నారు. ఏ కారణం వల్ల కూడా ఏ ప్రాంతంలో కానీ ఏ వర్గాల పిల్లలు కానీ చదువుకు దూరం కావద్దు అని ఆ రోజైతే టార్గెట్ చేసుకున్నాను సార్ నేను ఫస్ట్. అప్పటి నుంచి నా జర్నీ 2003 నుంచి ప్రారంభమైతే ఇప్పటి వరకు కూడా ఆ వర్గాల కోసమే పనిచేస్తూ ఉన్నాను. ఎక్కువగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు బడికి రాకపోవడానికి కారణాలను అన్వేషిస్తూ ఉన్న క్రమంలో అనేక మార్గాలు దొరికినాయి. అందులో కొంతవరకు సక్సెస్ కావడం కూడా జరిగింది సార్. మిమ్మల్ని మామూలుగా యూనిఫామ్ టీచర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటి? దాని లక్ష్యం ఏంటి అసలు? యాక్చువల్లీ మన అనుభవం అంటే ఒక ఉపాధ్యాయునిగా సుదీర్ఘకాలం పనిచేస్తున్న క్రమంలో విద్యార్థులకు ఎలా దగ్గర కావాలి అనేటువంటి అనుభవపూర్వకంగా అనేక పాఠాలు నేర్చుకోవచ్చు సార్. అంటే వాస్తవంగా ప్రభుత్వ పాఠశాలకు వచ్చేటువంటి పిల్లలందరూ కూడా ఫస్ట్ జనరేషన్ పిల్లలు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అంటే మేము చదువుకున్నప్పుడు ఫస్ట్ జనరేషన్ పిల్లలమే. ఇవాళ ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నటువంటి పిల్లలు గణాంకాల ప్రకారం చూసినా కూడా ఫస్ట్ జనరేషన్ పిల్లలే. ఏదో కొంత చిన్న చదువులు చదివినటువంటి తల్లిదండ్రులు ఉంటారు తప్ప మొత్తంగా కూడా ఫస్ట్ జనరేషన్ పిల్లలే. అయితే సమాజంలో కూడా ఒక అవగాహన లోపం ఏంటంటే ఏదన్నా చిన్న అల్లరి పని పిల్లాడు చేసిందంటే నిన్ను బడికి పంపిస్తారు. చిన్నప్పుడే స్టార్ట్ చేస్తారు. 3 ఏళ్ళప్పుడు 2 ఏళ్ళప్పుడు వాడికి అప్పుడే మాటలు వస్తున్న క్రమంలో నువ్వు అల్లరి చేస్తే నేను బడికి పంపిస్తా, లేకపోతే ఇంకేంటంటే హాస్టల్లో వేసేస్తా. ఇట్లా చిన్న పిల్లాడికి అప్పటి నుంచే ఫోబియా, ఒకటి స్కూల్ అంటే ఒక ఫోబియా ఉంటుంది. 5 ఏళ్ళు కాగానే ప్రభుత్వ పాఠశాలలో కానీ ఏ పాఠశాలకు అడుగు పెట్టినా కూడా పిల్లాడు ఒక భయంగా టీచర్ అంటే ఏదో భయంకరమైనటువంటి ఒక రూపంగా భావించడము, బడి అంటే ఏదో భయంకరమైనటువంటి ప్రాంతంగా భావించే అవకాశాలు కనబడుతున్న సందర్భం. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ పిల్లడికి ఆ తల్లి ఒడి నుంచి వచ్చేటప్పుడు ఏడుస్తూ వస్తుంటాడు బడికి. సో దీన్ని ఎక్కడైనా ప్రివెంట్ చేయవచ్చా మనం టీచర్గా? దీన్ని మనం తగ్గించుకోవడానికి వీలైద్దా? పిల్లడికి ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ కల్పించడానికి ఏదన్నా వీలైద్దా అనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ అయింది సార్. నాది 2001లో 2021లో స్టార్ట్ చేశాను సార్. ఇప్పటికి 5 years అవుతుంది. 5 years నుంచి నేను యూనిఫామ్లోనే ఉంటున్నాను. ఎస్ సార్. ఇప్పటికి 4 రకాల యూనిఫామ్స్ మారాయి. గవర్నమెంట్ 4 రకాలుగా మార్చింది. మారిన ప్రతిసారి యూనిఫామ్ కుట్టించుకోవడం, పిల్లలతో పాటు మీరు కూడా యూనిఫామ్. ఎస్ సార్. ఎస్. వాళ్ళతోటి అప్పటి నుంచి నాకేంటంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఏంటంటే పిల్లలు నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండడం, అసలు బడికి వస్తున్న క్రమంలో ఏడవకుండా, బడి అంటే మాకు ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంది అనేటువంటి ఒక వాతావరణం కూడా అక్కడ దొరికింది నాకు ఈ యూనిఫామ్ ద్వారా. మీరేమనుకోనంటే ఒక ప్రశ్న సార్, నాన్నగారికి ఏమన్నా ఉద్యమ భావాలు ఉన్నాయా? వాస్తవంగా సార్ వాళ్ళ నాన్న వాళ్ళు అంతకుముందు వాళ్ళకి దొరికింది ఏంటంటే మా తాతగారికి కొంత ఎడ్యుకేషన్లో కొన్ని అంటే పెద్ద బాల శిక్ష ఇట్లాంటి కొన్ని పరిచయం ఉన్నదని చెప్తారు. తను కూడా ఏంటంటే ఆ రోజులలో దొరికినటువంటి ఆలోచనలు ఏంటి అంటే వాస్తవంగా తను కూడా ఎంతో కొంత అది అక్షరాలు నేర్చుకోవడం అనేది జరిగింది. ఆయన ఇప్పటికి కూడా రామాయణ మహాభారతాలు అవి చదువుతూ ఉంటాడు. సో అంటే కామ్ గోయింగ్గా ట్రెడిషనల్గా వెళ్ళిపోతున్న సందర్భంలో మా ఏరియాలో సింగరేణి ప్రాంతాల్లో ఎక్కువగా ఏంటంటే ఆ ప్రాంతాల్లో ఈ కూలీలకు సంబంధించిన ఉద్యమాలు కావచ్చు, ఇట్లాంటివి కొన్ని నేను చూశాను సార్. రెండవది ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఏంటంటే కుల వివక్షతో కొంత ప్రాంతాల్లో కుల వివక్ష పడితే కొన్ని ప్రాంతాలను వ్యతిరేకించిన సందర్భాలు మనం గమనిస్తూ ఉంటాం. సో ఆ వర్గాల నుంచి వచ్చినటువంటి పిల్లలుగా ఏంటంటే లేదు అంటే
మనుషులంతా సమానమే అనేటువంటి భావన ఏదైతే ఉందో దాన్ని పట్టుకోగలిగినాం. ఆ, అది అంటే నాన్నగారు తన ట్రెడిషనల్‌లో తను వెళ్ళిపోతున్నాడు. అంటే మనం కొన్ని కొన్ని భరించాల్సొస్తది. అన్నీ తప్పదు గదా! సమాజంలో ఉంటాం గదా! అనేవాడు. ఉమ్. కానీ నేను చిన్నప్పటి నుంచే నాన్నగారు ఏమన్నా నన్ను అన్నా గూడా నేను క్వెషన్ చేసేవాడిని. ఎందుకు అట్లా అంటున్నావు అనొద్దు గదా! అని. ఈ వివక్షను మీరు ఎదుర్కొన్నారు. యెస్ సార్. ఇప్పటికి గూడా చాలా సందర్భాల్లో అప్పుడప్పుడు కనబడుతూనే ఉంటాయి సార్. వివక్ష పోలేదు. పోయిందని చాలా మంది అంటారు గానీ పోలేదు. పోలేదు. పోలేదు సార్. వివక్ష ఉమ్. పోలేదు. వివక్ష ఎదుర్కొంటున్నాము. ఎదుర్కొన్నాము. కానీ కొంత తీవ్రత తగ్గిందేమో. ఆ కానీ తీవ్రత. వివక్ష అనేది పూర్తిగా పోయిందైతే కాదు. నేను చిన్నప్పుడు మా ఊరికెళ్ళినప్పుడు, షాప్‌కెళ్ళినప్పుడు పైనుంచి ఏసిన సందర్భాలు నేను అబ్జర్వ్ చేసినాను. ఉమ్. నేను దాంట్లో వేదన పడ్డాను. క్లాస్ రూమ్‌లో కూర్చుంటే గూడా చాలా మంది పిల్లలు "నువ్వు ఈ క్యాస్ట్." సుమారు ఎన్నాళ్ళ క్రితం సార్? నా వయసు 43 సార్. 43. నాకు బుద్ధి ఎరిగిన దగ్గర నుంచి 7 ఏళ్ల నుంచి నేను తెలుసుకుంటూనే ఉంటున్నాను. 3 వివక్షను దశాబ్దాలుగా నేను ఈ వివక్షను ఎదుర్కొంటున్నాను. ఎదుర్కొంటూనే ఉన్నారు. అంతెందుకు సార్ 2002 డీఎస్సీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళ కోసం అన్‌ట్రైన్డ్ డీఎస్సీ పెట్టిన తర్వాత, ఉద్యోగాల్లోకి వచ్చిన తర్వాత స్వయంగా మేము డీఎడ్ చేస్తున్న క్రమంలో ఒక ప్రొఫెసర్ గారు అన్నారు, "మీకు కోతి కొబ్బరికాయ ఇస్తే ఎక్కడ పెట్టుకోవాలో తెలవదని" చెప్పేసి. ఆ రోజు అనుకున్నాను. అంటే ఆయన అప్పటికి 2, 3 పీజీలు చేసి ఉన్నాడు మా గురువుగారు. ఎందుకు ఈయన ఇట్లా మాట్లాడిండు? నేను సడన్‌గా లేసేసిన. అప్పుడే ఇంకా ఏంటి మీరు అట్లా ఇట్లా మాట్లాడతారు సార్, అది మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అంటే, లేదు మీరు మీ ప్రవర్తన బాలేదు అని అన్నాడు. మీ అందరు టీచర్లందరూ అట్లాంటి వాళ్ళే. ఆ డీఎస్సీలలో వచ్చిన వాళ్ళందరూ కూడా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఎదుర్కొని వచ్చిన వాళ్ళే. సో అక్కడ అనేసరికి ఆ రోజు ఎదురు తిరగడము, తర్వాత తను కూడా వెనక్కి తీసుకోవడం మాటలు ఇవన్నీ జరిగినాయి. అంటే ఆ విద్యావంతుల్లోనే అట్లాంటి ఆలోచనలు ఉన్నప్పుడు సమాజంలో పోయినాయి అని ఇట్లా అనుకుంటాం సార్. ఏంటి సార్ ఇప్పుడు నేను చాలా చోట్ల చూశాను మీ గురించి. అందరూ చెప్పే తీరు ఒకటైతే మీరు చెప్పే తీరు వేరే విధంగా ఉంది. సార్ ఇక ఫస్ట్ మన యూనిఫామ్ విషయానికి వచ్చేస్తే యూనిఫామ్ ఇలా మీరు యూనిఫామ్ టీచర్గా పేరు రావడం వల్ల, యూనిఫామ్ మీరు వేసుకోవడం వల్ల పిల్లల నుంచి ఏ విధమైన స్పందన ఉంటుంది సార్? పిల్లలు ఫ్రెండ్లీ, నేను చెప్పాను కదా సార్, పిల్లలు ఫ్రెండ్లీ నేచర్ అనేటువంటిది పెరిగింది. రెండోది వాళ్ళ అమ్మ నాన్నలకు చెప్పుకోలేనటువంటి కొన్ని అంశాలు కూడా నాతోటి మాట్లాడుతూ ఉంటారు పిల్లలు వచ్చి. అంటే ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా. సో ఫస్ట్ నుంచి కూడా యూనిఫామ్ లేనప్పుడు కూడా ఇప్పటికి కూడా 25 ఏళ్ల క్రితం నా దగ్గర చదివిన పిల్లలు నా కాంటాక్ట్లో ఉన్నారు. అంటే అందరూ పిల్లలు దరిదాపు మనము ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో పిల్లలకు కానీ, తల్లిదండ్రులకు కానీ, సమాజానికి కానీ, తప్పకుండా వాళ్ళ సమస్యలు కొన్ని సాల్వ్ అవుతాయని నమ్ముతారు కాబట్టి అట్లా యూనిఫామ్ వేసుకోవడం వల్ల ఇంకేమైందంటే చిన్న పిల్లలకు కూడా నాతో ఆడుతూ పాడుతూ నేర్చుకోవడానికి వాళ్ళ దగ్గర కావటం జరిగింది. స్నేహితులు అయిపోయారు. టీచర్గా కాకుండా స్నేహితులుగా వాళ్ళు బిహేవ్ చేస్తారు. ఫ్రెండ్లీ టీచర్గా ఉండాలనేది నా ఉద్దేశం. అవును. ఏం సార్ మీరు ఒక టీచర్గా మీరు చెప్పే కొత్త విధానం ఉంది అని నేను గమనించింది. కొత్త విధానంగా కొన్ని కొత్త విధానాలు అమలు చేస్తున్నారు పాఠశాలలో అని చెప్పేసి నేను విన్నాను. దాంట్లో మీకు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. దాన్ని ఫేస్బుక్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి నేను చాలా చూశాను. ఏంటి సార్ ఏమేమి విధానాలు మీరు ద్వారా మీరు పిల్లలకి దగ్గర అయ్యి వారికి ప్రాక్టికల్గా చేసి చూపించడం ఏంటి, మీరు ఎలా చేస్తున్నారు, దానివల్ల రిజల్ట్ ఎలా వస్తుంది? సార్ ఇది నేను పనిచేసిన ప్రాంతాలన్నీ కూడా ఇప్పటి వరకు ఇప్పుడు పనిచేస్తున్న 1 సంవత్సరంగా పనిచేస్తున్న ప్రాంతానికి మినహాయిస్తే 22 ఏళ్ళుగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయటం జరిగింది సార్. అక్కడ నేను చూసిన ప్రదేశాల్లో అందరూ కూడా దరిదాపు వ్యవసాయ కూలీలో వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు. సో పిల్లలు నేను పనిచేసిన పాఠశాలలు అన్ని ప్రాంతాల్లో పిల్లలు ఎట్లా అంటే వ్యవసాయ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ప్రాంతాల నుంచి బడికి రావడానికి ఇష్టపడేవారు. రెండవది బడి వదిలేసి ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఆడుకునేటువంటి సందర్భం. ఈ క్రమంలో ఏంటంటే మనము టెక్స్ట్ బుక్లో చాలా సిలబస్ చూస్తే ఎన్వైరన్మెంట్కి లింక్ అయి ఉంది. సో ఈ ఎన్విరాన్మెంట్కి లింక్ చేయడం వల్ల పిల్లల్లో ఇంకా మనం ఏమైనా మార్పు తీసుకురావచ్చా అనేటువంటిది 2003లో మొదటిసారిగా నేను పొలాలకు తీసుకెళ్ళడం ప్రారంభించిన సార్ పిల్లల్ని. 2003 ఎస్ సార్. పొలాలలో ఏంటంటే ఇప్పుడు వ్యవసాయం ఉంది సార్ పాఠం. వ్యవసాయం నేను వ్యవసాయదారుని కాకుండా నేను వ్యవసాయం అని చెప్తే ఆ వ్యవసాయం చేసేటటువంటి మెలకువలు కావచ్చు, ఆ వ్యవసాయంలో జరుగుతున్నటువంటి అంశాలు కావచ్చు, ఏమీ పిల్లలకి తెలియడానికి టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ఉంటుంది తప్ప తనకు ఏంటి అందులో ఉండేటటువంటి లైఫ్ టైం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి, అసలు మనకు అన్నం కంచంలోకి రావడానికి అవకాశం ఎట్లా దొరుకుతుంది అనేది తెలుసుకోవడానికి వీలైద్ది అనేటువంటిది ఆ రోజు నుంచి నేను మొదలు పెట్టడం జరిగింది సార్. అలా పొలాలు కావచ్చు, చేలు కావచ్చు, ఆ తర్వాత ఆయా ప్రాంతాలు ఇప్పుడు నీటికి సంబంధించిన వనరులు చెరువులు కావచ్చు, వాగులు కావచ్చు,
తర్వాత ఇప్పుడు నూతన వ్యవసాయ పద్ధతులలో డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, తర్వాత ఇంకా రకరకాల ప్రాంతాల్లో మనం చూస్తే గ్రామాల్లో కుండలు తయారు చేసేటటువంటి ఒక కుమ్మరి వాము ఉంటుంది, లేకపోతే వడ్రంగి వాళ్ళు తయారు చేసేటువంటి నాగళ్ళు, ఇవన్నీ ఈ ప్రాంతాలు ఏంటంటే ఎంత ఎడ్యుకేషన్కి లింక్ చేయడం వల్ల రోజువారీ తన జీవితంలో జరుగుతున్నటువంటి అంశాలన్నిటికీ సమాజం ఎట్లా సహకరిస్తుంది, తను ఎట్లా నేర్చుకోవచ్చు, సో డిగ్నిటీ ఎట్లా వాళ్ళ పట్ల డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఎట్లా పెంపొందించుకోవచ్చు అనేటువంటిది నాకు అనిపించి, ఇంకోటి ఏంటంటే ఈ సిలబస్లో వచ్చిందని దాన్ని లింక్ చేయడం వల్ల పిల్లడు ఇంకా సులువుగా నేర్చుకుంటాడు. అంటే నేర్చుకునేటటువంటి స్పీడ్ పెరుగుతుంది సార్. ఎంతసేపు నేను 4 గోడల మధ్యలో బోర్డు మీద చాక్ పీస్ పెట్టి వ్యవసాయం అంటే నాట్లు వేయడము, లేకపోతే కలుపు తీయడము, ఈ మందులు వాడతారు, ఇవన్నిటికంటే నేను ప్రత్యక్షంగా చూపించడం వల్ల ఆ పిల్లడు ఇంకా జీవితాంతం మర్చిపోలేనటువంటి నాలెడ్జ్ వస్తుంది అనేటువంటిది నా అభిప్రాయం. సో దట్స్ వై నేను ఆ రోజు నుంచి అది ఎంపిక చేసుకున్నాను. ఆ తర్వాత మెల్లమెల్లగా వ్యవసాయ క్షేత్రాలు కావచ్చు, క్షేత్ర పర్యటనలు, ఈ క్షేత్ర పర్యటనతో పాటుగా నేను ఏంటంటే ఎక్స్పీరియన్స్గా ఉండేటటువంటి ఏ అంశాన్ని వదలకపోయేది. అంటే ఎక్స్పెరిమెంట్స్ ఏమున్నా కూడా పిల్లలకు ఖచ్చితంగా తెలవాలి. ఎందుకంటే ఇక్కడ మనం బీజం వేస్తే వాడి జీవితంలో ఎక్కడో టర్నింగ్ పాయింట్ ఉంటుంది అనేటువంటిది నా మేజర్ కాన్సెప్ట్. సో దీంతో పాటుగా ఈ మధ్య కాలంలో నేను 2020 తర్వాత నేను ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనము ఈ ప్రపంచ పటంకి సంబంధించినటువంటి ఇప్పుడు 5th క్లాస్లో వరల్డ్ మ్యాప్ ఉంది సార్, ఇండియా మ్యాప్ ఉంది, నేర్చుకోవడం పిల్లలు వాటి మీద. 4th క్లాస్లోనే తెలంగాణ మ్యాప్ ఉంది, 3rd క్లాస్లో విలేజ్ మ్యాప్ ఉంది. అది చూసిన రోజు నేనేమనుకున్నా, ఇది బాగా పెద్ద కాన్సెప్ట్, వీళ్ళకి ఎట్లా పెట్టిరని. ఎందుకంటే టు బి ఫ్రాంక్ ఏంటంటే సార్, నేను 10వ తరగతి చదువుకున్న రోజులలో కూడా మ్యాప్ పాయింటింగ్ నాకు రాదు సార్, వాస్తవంగా అంటే రాదు. సో కాబట్టి ఈ పిల్లడికి ఇక్కడ టాపిక్ పెట్టినప్పుడు మరి వాళ్ళు ఆషామాషిగా ఏం పెట్టలేదు, పుస్తక రచయితలు ఎవరు ఆషామాషిగా పెట్టారు, తెలియాలి కదా, ఇక్కడే విషయాలు తెలియాలి అన్నప్పుడు నేను దీన్ని ఇంకా ఈజీగా ఎట్లా ఇంజెక్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను ముఖ్యంగా ఆ పిల్లలు ఆడుకునేటటువంటి గ్రౌండ్లోనే ఈ వాటర్ బాటిల్కి ఒక రంధ్రం చేసి వాటర్ తోటి గేమ్ లాగా, సో వరల్డ్ మ్యాప్ వేసేసి ఇది అంటార్టికా, ఇది ఆస్ట్రేలియా, ఇది ఏషియా, ఇది యూరప్, ఇది ఆఫ్రికా అని ఇట్లా చెప్తూ, ఇట్లా ఇప్పుడు ఈ బల్ల ఉంది కదా సార్, ఇట్లనే ఆడిస్తూ చెప్పేటోని. ఇట్లా కాంటినెంట్స్ తర్వాత దాన్ని ఎక్కడికి తీసుకొచ్చిందంటే మీరు గమనించవచ్చు సార్, ఇది నేను మీకోసం తీసుకొచ్చిన కొన్ని చూపిద్దామని. థ్యాంక్ యూ సార్. సార్ ఇది వరల్డ్ మ్యాప్ సార్, ఇది బట్ట మీద వేయించినాను, మీరు గమనించవచ్చు సార్, ఇది వరల్డ్ మ్యాప్. సో ఈ వరల్డ్ మ్యాప్ అంటే ఇది నేను నేల మీద ఆడించిందే పిల్లలతోటి సార్. ఇది ఇలాగే నేల మీద నేను కట్టెతోటి గీయడమో, మనం కుండ్రు ఆడతారు కదా సార్, దాంతో గీయడమో, లేకపోతే ఇది వాటర్ తోటి వేయడమో చేసి ఇది ఇక్కడ నుంచి ఇగో ఇది అంటార్టికా, ఇది ఆస్ట్రేలియా, ఏషియా, యూరప్. ఇప్పుడు మా 5th క్లాస్ పిల్లలు ఈ మ్యాప్ని ఈజీగా చేసేస్తారు. అంటే వినోదంతో పాటు విజ్ఞానం. ఇది ఎట్లా అంటే పిల్లడు ఆడతాడు, మళ్ళీ దీని తర్వాత నేను క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్కి వచ్చేసరికి నా దగ్గర కొన్ని 100 మ్యాప్స్ పెట్టుకుంటా సార్, ఇది వరల్డ్ మ్యాప్స్ కానీ నా బ్యాగ్లో పెట్టేసుకుంటా. అది పిల్లడికి ఇవ్వగానే అవి స్పెల్లింగ్స్ రాసేస్తారు, ఇది ఇక్కడ ఉందని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. నాకు ఎంత హ్యాపీ అంటే ఇది ఆడుతున్నప్పుడు 3rd 4th చూస్తేనే మాకు వచ్చేసేటట్టుంది, పిల్లలకి ఇంకెందుకు రాదు. దాంట్లో భాగంగా ఇంకా ఏం చేశానంటే సార్, నేను మంచి ఆలోచన. ఇప్పుడు మనకు పిల్లలకు అష్టచెమ్మ ఆడే పిల్లలు ఎవరు లేరు సార్, మనకు అష్టచెమ్మ ఆడుతూ ఉంటారు. సో అదే కాన్సెప్ట్, చిన్న కాన్సెప్ట్ సార్ అష్టాచెమ్మ ఆడడం అంటే. సో ఇది ఈ ఇండియా మ్యాప్ను 4 భాగాలుగా చేసిన సార్, 4 ప్లేయర్స్ ఆడచ్చు సార్. కాశ్మీర్ నుంచి ఒక ప్లేయర్ స్టార్ట్ అయ్యి ఢిల్లీకి రావాలి, ఇక్కడ నెంబర్ కోడింగ్ ఇచ్చారు సార్. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఒక నెంబర్ స్టార్ట్ కావాలి సార్. ఒక పోటీదారుడు ఇక్కడ తమిళనాడులో స్టార్ట్ కావచ్చు, ఇక్కడ ఒకతను గుజరాత్లో స్టార్ట్ అవుతాడు. వీళ్ళందరూ కలిసి డైస్ కానీ అష్టాచెమ్మ కానీ చింతపిక్కలతో కానీ వేసి వీళ్ళు ఢిల్లీకి చేరుకోవాలి సార్. చేరుకుంటున్న క్రమంలో నోట్స్లో రాస్తారు సో మెనీ టైమ్స్. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్, నెక్స్ట్ ఇక్కడ నుంచి మణిపూర్, ఇట్లా వస్తూ ఉంటే ఢిల్లీకి వచ్చేదాకా ఆయనకు ఒక 15 రాష్ట్రాలు తగులుతాయి సార్. ఇక్కడ ఆయనకు ఒక 5-6 రాష్ట్రాలు తగులుతాయి, ఇక్కడ ఆయనకు ఒక 10 రాష్ట్రాలు తగులుతాయి. సో ఇక్కడ ఎక్కువ వచ్చిన వాళ్ళు ఏమవుతుందంటే ఒక గేమ్ ఓవర్ కాగానే నెక్స్ట్ ఇక్కడికి షిఫ్ట్ అవుతారు. ఇట్లా షిఫ్ట్ అవుతూ కొన్నిసార్లు ఆడుతూ పిల్లడు ఈ మ్యాప్ మీద వస్తుంది సార్. ఇదే కాన్సెప్ట్ మనం వరల్డ్ మ్యాప్ కావచ్చు, ఇండియా మ్యాప్, తెలంగాణ మ్యాప్, అట్ ద సేమ్ టైం మా జిల్లా మ్యాప్. ఇట్లా చేయడం వల్ల గత స్కూల్లో కానీ ఈ స్కూల్లో కానీ పిల్లలు ఇప్పుడు వీటిని చేసిన తర్వాత సార్ నేను మొత్తమే మనకు దరిదాపు ఏంటంటే పిల్లలు జనరల్గా మనకు క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా సార్, క్యారీ బ్యాగ్స్ మీద కూడా నేను
క్యారీ బ్యాగ్స్ మీద కూడా నేను ప్రింట్స్ వేయగలిగిన సార్, ఎందుకంటే పిల్లలకు ఈజీగా అర్థం కావాలి అని చెప్పేసి ఇంటికి ఇస్తూ ఉంటాను సార్ ఇట్లాంటి మ్యాప్స్ నేను. ఇంటికండి. ఇది ఇది చూడండి సార్, మనం ఇది ఇట్లాంటి క్యారీ బ్యాగ్ సార్, మనం వాడిన తర్వాత చిరిగిపోతాయి, చిరిగిన తర్వాత యూస్లెస్, అది మనకి ఏం యూస్ కాదు సార్. సో దాని మీద మ్యాప్ వేసి ప్రాక్టీస్ చేయించడానికి ఇస్తూ ఉంటాం. సో ఇట్లా ఇప్పుడు ఏమైందంటే 5th క్లాస్ పిల్లలు కూడా ఇది ఈజీగా నేర్చుకోవడానికి వీలైపోయింది. ఇది ఈ తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేటువంటి సైన్స్ లో చాలా పెద్ద కాన్సెప్ట్ సార్. సైన్స్ అంటే భయం, ఏంటంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ భయం. ఏంటంటే ఇప్పుడు 3వ తరగతి నుంచి మనకు మన శరీరం ఆరోగ్యం పరిశుభ్రత కానీ స్టార్ట్ అయితే సార్, 5వ తరగతికి వచ్చేసరికి ఇంటర్నల్ సిస్టమ్స్, ఆర్గాన్ సిస్టమ్స్, రెస్పిరేషన్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది, ఈ అన్నిటి మీద మనకు ఉండేసరికి నాకు అనిపించింది నేను ఇంకా సైన్స్ అంటే సంక్లిష్టంగా అవ్వదు కదా, సరళం చేయాలి అనేటువంటిది నేను ఫస్ట్ నుంచి నా దృష్టి ఉంటుంది. సో ఇట్లాంటి టీషర్ట్స్ తయారు చేశాను సార్. ఇట్లాంటి టీషర్ట్స్ తయారు చేసింది ఏం లేదు సార్, చిన్న కాన్సెప్ట్. నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఇప్పుడు మనకు నవరాత్రులు జరిగినప్పుడు కావచ్చు, ఎవరైనా మన రాజకీయ నాయకులు వచ్చినప్పుడు వాళ్ళ టీషర్ట్స్ బొమ్మలు తయారు చేస్తూ ఉంటాం. ఇప్పుడు సీఎం గారి బొమ్మలు వేసుకొని మనము టీషర్ట్స్ వేసుకుంటారు కదా, ఇట్లాంటివి చూసిన తర్వాత నా క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్కి ఇది ఏమైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఇట్లా ఈ బొమ్మలు తీసుకెళ్ళి ఈ టీషర్ట్స్ మీద వేసుకున్నాను. సో మనకేంటంటే పిల్లలకు బోర్డు మీద చెప్పడము అనేది చాలా బొమ్మ వేయడం. ఇప్పుడు ట్రెడిషనల్గా మేము సైన్స్ టీచర్ ఏం చేస్తామంటే బొమ్మ వేయడము, భాగాలు గుర్తించడం, ఇవి చెప్తా ఉంటాం సార్. ఇది వేయడం వల్ల సార్ మనం చూస్తే ఇప్పుడు నేను వేసుకున్నా సార్, ఇప్పుడు మీరు కూడా వేసుకోవచ్చు. ఇట్లా వేసుకుంటే నా హార్ట్ లొకేషన్ కరెక్ట్ చూపెడతా సార్. పిల్లాడు వేసుకున్నప్పుడు పిల్లాడికి కూడా ఇది కరెక్ట్ లొకేషన్ చూపెడుతుంది. చాలా మంచి అద్భుతమైన ఆలోచన. ఇది 2021లో నేను ఇది స్టార్ట్ చేయడం. ఈ ఆలోచన ఎలా వచ్చింది సార్? నేను చెప్పాను కదా సార్ ఇంతకుముందు, ఇది ఎక్కడైతే మనము వినాయకుడి నవరాత్రులు కావచ్చు, దేవి నవరాత్రులు జరిగినప్పుడు కావచ్చు, అట్ ద సేమ్ టైము రాజకీయ నాయకులు వచ్చినప్పుడు వాళ్ళ టీషర్ట్స్ తోటి మనము బొమ్మలు చేస్తూ ఉంటాం కదా. చిన్నప్పుడు కూడా మనము చిరంజీవి బొమ్మలు కావచ్చు, అవి ఇస్త్రీ పెట్టి రాకేది, బొమ్మలు తీసుకొని ఇస్త్రీ పెట్టి రాకేది. సో అట్లాంటి కాన్సెప్ట్ ద్వారానే టీషర్ట్స్ మీద ప్రింటింగ్ వేయొచ్చు అనేది తెలుసుకున్న తర్వాత ఈ ఫొటోస్ పట్టుకొని ఫస్ట్ నేను ఆ టీషర్ట్ షాప్, ప్రింటింగ్ షాప్కి వెళ్ళాను సార్. వెళ్తే టీషర్ట్ బ్యాగ్ కూడా సార్, ఇది 4 టీషర్ట్స్ ద్వారా ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్ని కూడా చెప్పచ్చు సార్. ఇంకొకటి ఇట్లా, సో ఇట్లా ఒక 4 టీషర్ట్స్ ద్వారా ఇవన్నీ మనము చేయడం జరిగింది సార్. అక్కడికి వెళ్ళినా సార్, ఈ బొమ్మలు పట్టుకొని నేను ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకొని ఆ బొమ్మలు పట్టుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు నవ్విరు ఫస్ట్. ఏంటి అంటే ఏంది ఇది, గీ బొమ్మలు వేసుకొని కూడా మీరు టీషర్ట్స్ బయట వేసుకొని తిరిగితే అందరు మిమ్మల్ని చూసి భయపడతారు కదా అని చెప్పేసి. అట్లా కాదు, నా క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ కోసం అని చెప్పేసి. ఇది క్యాప్ సార్, ఇది బ్రెయిన్ వానికి చూపెట్టడం వీలు కాదు. ఇప్పుడు నేను వేసుకుంటున్నా చూడండి సార్, ఇప్పుడు చూస్తే వానికి బ్రెయిన్ అనేది కనబడుతుంది. నేను ఏదైనా జంతువుని కట్ చేయడం కంటే ఇది నాకు ఈజీ కనబడ్డది అన్నట్టు, ఇది పిల్లడు వేసుకుంటాడు. సో ఇట్లా ఇవి నేను 2021లో స్టార్ట్ చేశాను సార్. చాలా రెస్పాన్స్ వచ్చింది, చాలా రాష్ట్రాల్లో ఉన్నటువంటి టీచర్లు ఫోన్ చేశారు, సార్ మాకు కావాలని అడిగారు. ఇట్లా చాలా మందిని మనము మోటివేట్, అంటే చాలా క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ ఈజీ కావడం జరిగింది సార్. సో ఇట్లా ఈ మధ్య కాలంలో మీ అందరికి నేను మీ దగ్గరికి కావడానికి కారణమైంది ఫుల్ బాడీ సూట్. ఇది మీరు అందరు చూసింది ఇది సార్. ఇది సో ఇంకా దాన్ని అడ్వాన్స్గా ఇంకేమన్నా చేయొచ్చు అనే ఉద్దేశంతో అదే టీషర్ట్ కాన్సెప్ట్ తోటి ఇది ఫుల్ బాడీ తీసుకున్నా సార్. ఇది ఆర్గాన్ ఎక్కడ ఉంది అనేది తెలిసిపోతుంది. ఇది మీకు కనబడుతుంది సార్ క్లియర్గా. ఇది బ్యాక్ సైడ్ చూసినా కూడా మీకు ఇది క్లియర్గా ఉంటుంది. ఇది దీనికి సంబంధించిన బోన్స్ ఎట్లా ఉంటాయి, మజిల్ సిస్టమ్స్ ఎట్లా ఉంటాయి, తర్వాత ఇంటర్నల్ ఆర్గాన్స్ ఎట్లా దాన్ని మనకు ఇది కింద మొత్తం బాడీ మొత్తంగా మనం చూసినాం కదా సార్. ఇవి వేసుకొని క్లాస్. ఎస్ సార్, అంటే ఇది ఒకసారి కనుక మనము పిల్లడికి మైండ్లో ఇంజెక్ట్ చేసినామంటే సార్, పిల్లడు భవిష్యత్తులో అనేక క్లాసులలో హ్యూమన్కి సంబంధించిన ఇంటర్నల్ ఆర్గాన్ సిస్టమ్స్ ఉంది. 10th క్లాస్ దాకా 8th ఉంది, 9th ఉంది, 10th ఉంది సార్. అట్ ద సేమ్ టైం వాడు కనుక ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తే ఇంటర్మీడియట్లో ఉంది. ఒకవేళ డాక్టర్ కానీ ఇట్లాంటి వృత్తులు చూపిస్తే చచ్చేదాకా అది కదా మన కాన్సెప్ట్ కూడా అదే కదా సార్. జీవితాంతం పిల్లడు మర్చిపోకుండా నేర్చుకోవాలి అనేదే నా కాన్సెప్ట్ సార్. నేర్చుకున్న విషయాలు ఇప్పుడు కూడా మన టీచర్స్ అప్పుడు ఏమన్నా చిన్న చిన్న విషయాలు చెప్పినా కూడా గుర్తొస్తూ ఉంటాయి. సో ఇట్లా చెప్తే వాడు మర్చిపోడు అనేది నాకు మనసులో అనిపించి నేను ఇది చేస్తున్నాను సార్. దీనివల్ల పిల్లల పేరెంట్స్ దగ్గర మీకు ఎటువంటి స్పందన వచ్చింది సార్? సార్ అంతిమంగా మనం ఫస్ట్ నుంచి కూడా పేరెంట్స్ మనం పిల్లల కన్సర్న్గా యూనిఫామ్ వేసుకోవడం కావచ్చు, పిల్లలకు ఏదన్నా అయితే తండ్రి కంటే
ఎక్కువగా మనల్ని నమ్ముతా ఉంటారు. ఎందుకంటే ఆ పిల్లాడు మాకు అంటే ఒక 9:00 వచ్చిన పిల్లాడు మా స్కూల్‌లో ఎంత టైం ఉంటాడో అంత టైం మేము రెస్పాన్సిబుల్ పర్సన్సే. సో దట్స్ వై ఏంటంటే నన్ను బాగా విశ్వసిస్తా ఉంటారు మా పేరెంట్స్. సో దాంట్లో సమాజం నుంచి కూడా మాకు రెస్పాన్స్ ఉంది. పేరెంట్స్ కూడా అందరూ కూడా మమ్మల్ని చాలా దీని దీని విషయంలో అంటే ఓకే సార్. వాళ్ళు నన్ను విశ్వసిస్తున్నట్టే నాకు అనిపిస్తా ఉంటది. హ్మ్. మరి మీ స్కూల్ యాజమాన్యం నుంచి మీకేమైనా మా గవర్నమెంట్ విద్యా వ్యవస్థలో పనిచేస్తున్నాం కాబట్టి చాలామంది ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు సార్. చేస్తున్నప్పుడు కొంతమంది కొన్ని సందర్భాల్లో ఆటంకాలు. ఎక్కడో ఒక్కడ నెగెటివ్ ఉంటుంది సార్. ఉన్నదని ఈయనే ఉన్నాడా చేయడానికి, యూనిఫామ్ వేయడానికి ఈయనే ఉన్నాడా ఇట్లా అనేటోళ్ళు కూడా ఉంటారు సార్. సో దాంట్లో మనం పట్టించుకోవాల్సిన నా నా ఆస్పెక్ట్ ఏంటిది నా పిల్లడే. ఆ. నా పిల్లడికి నేను ఎట్లా చెప్పాలన్నదే నా ఆస్పెక్ట్. నేను నేను నా వేరే టీచరో ఇంకొక టీచరో నా మీద ఇంకొక జడ్జిమెంట్ నాకు అవసరం లేదు సార్. నా పిల్లడికి ఎట్లా చేస్తే వస్తుంది అనేది నా యొక్క అంతిమ లక్ష్యం సార్. అందుకోసమే ఎవరేమనుకున్నా నేను పట్టించుకోదలుచుకోలేదు సార్. అందుకోసమే ఇక్కడ దాకా వచ్చాను నేను. ఒక పాట ఒకటి ఉంది, మీరు విన్నారో లేదో, మా తెలుగు పాట. భరతమాత పేరు వింటే ఒళ్ళు పులకరించకుండా ఎవరయ్యా ఎవరు ఆమె ఎవరి భార్య అనేవాళ్ళు, ఆగస్టు 15కు సెలవెందుకు వచ్చిందో అర్థం కానట్టి వాళ్ళు, నేటి తరం కుర్రవాళ్ళు త్యాగాలు వృధాయేరా. ఆ పాటకి పూర్తిగా మీరు మీ విద్య ద్వారా, మీ జ్ఞానం ద్వారా, మీ యొక్క తీరుతెన్నుల ద్వారా పిల్లలకి న్యాయం చేస్తున్నారని నేను భావిస్తున్నాను సార్. మరి ఈ పొలాలు అని అంటున్నారు కదా, మరి ప్రాజెక్టుల దగ్గరికి వీటికి పిల్లల తల్లిదండ్రులు ఏమీ భయపడలేదు కదా సార్? లేదు సార్. నేను దరిదాపు నా సొంత పిల్లల కంటే ఎక్కువ నేను జాగ్రత్తలు తీసుకుంటా సార్. నా ఇందాక నుంచి నేను గమనిస్తున్నాను, నా పిల్లవాడు నా పిల్లవాడు నా పిల్లవాడు అని అంటున్నారు మీరు. అంతే అది కదా నాకు సార్. బాగా నచ్చింది. భగవంతుడి దయ వల్ల మీకు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి తరపు నుంచి కానీ, లేకపోతే అధికారుల తరపు నుంచి కానీ ఏమైనా మీకు ఒక గుర్తింపు లభించింది సార్? సార్ నాకు దరిదాపు మా మా జిల్లాలో కానీ రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా దరిదాపు నేను చేస్తున్నటువంటి ప్రాజెక్టుల మీద మంచి హర్షం వ్యక్తమే చేస్తారు సార్. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక అవి ప్రభుత్వం అంటే చాలా పెద్ద వ్యవస్థలు సార్ అవి. నాకు 2020 సంవత్సరంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అనేటువంటిది ఇవ్వడం ఏ జరిగింది. సంవత్సరం సార్? 2020 సంవత్సరం సార్. నేను యాక్చువల్లీ సామాజిక కార్యకర్తగా కూడా పనిచేస్తున్న క్రమం లోపల కోవిడ్ టైంలో నేను పనిచేస్తున్న మండలాన్ని దత్తత తీసుకొని పనిచేయడం జరిగింది సార్. 280 మంది కోవిడ్ బాధితులతో కలిసి నేను పనిచేయగలిగాను సార్ ఆ రోజు. అప్పుడు బండారు దత్తాత్రేయ గారు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్నారు. నా వార్త ఈనాడులో మెయిన్ పేజీలో రావడం జరిగింది. సార్ చదివి నాకు ఫోన్ చేసి మీలాంటి యువతే కావాలి అని అప్రిషియేట్ చేయడం జరిగింది సార్. కొంతమంది అంటే ఆ టైము. సో ఆ టైం తర్వాత నాకు మొదటిసారిగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇవ్వడం జరిగింది. చాలా సామాజిక సంస్థల అవార్డులు ఇట్లాంటివి ఇవ్వటం జరిగింది సార్. ఈ మధ్యకాలంలో ఫరీదాబాద్ నుంచి మ్యాజిక్ ఆర్ట్స్ అండ్ యూనివర్సిటీ వాళ్ళు నాకు డాక్టరేట్ కూడా ఇవ్వటం జరిగింది సార్. గౌరవ డాక్టరేట్ కూడా. ప్రభుత్వాలు ఇంకా మనం చేస్తూ పోతున్నాం సార్. అంటే నేనేమన్నా అంటే నా ప్రయత్నం నేను చేస్తున్నాను. నా విద్యార్థులకు నేను ఎట్లా చేస్తే ఈజీగా అవడం, దానివల్ల రిజల్ట్స్ కూడా అట్లనే ఉన్నాయి సార్. ఎందుకంటే వాస్తవంగా ఫిజికల్ ఎన్విరాన్మెంట్స్ మీద చాలా ప్రయత్నం చేసినాము. ఫిజికల్ ఎన్విరాన్మెంట్స్ నేను ఎక్కడ పనిచేసినా కూడా పాఠశాలలు పశువుల పాకలా ఉన్నటువంటి పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్ళలా అంటే ధీటుగా మారిన సందర్భాలు ఉన్నాయి సార్. అండ్ దెన్ దాని తర్వాత విద్యాపరంగా అయితే చేయాల్సినవి చేస్తున్నాం సార్. నేను పనిచేసిన పాఠశాలన్నింటిలో కూడా రెసిడెన్షియల్ స్కూళ్ళ సీట్లు రావటం కావచ్చు, నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్స్లో రావటం కావచ్చు. ఇప్పుడు ఈ పాఠశాలలో కూడా 13 మందికి మొన్న రాష్ట్ర స్థాయి ర్యాంకులతోటి 13 మంది పిల్లలకు మోడల్ స్కూల్లో సీట్లు రావటం జరిగింది సార్. ఇంకా తల్లిదండ్రులు నమ్మడం మాకే మా పిల్లలు మా ఊళ్ళు కూడా దగ్గర అయితే మీకు దగ్గర అయితే మా పిల్లలు కూడా మీ చేతిలో పెట్టాలి అన్నంత దీనిగా ఉంది. అయితే ఏంటంటే మీ యొక్క శ్రమని, మీ యొక్క కృషిని ప్రభుత్వాలు గుర్తించి మీకు మంచి అవకాశాన్ని ఇచ్చి మరిన్ని బాధ్యతలు మీ మీద పెడితే విద్యా వ్యవస్థ ప్రక్షాళన జరుగుతుందని మా ఉద్దేశం సార్. ఓకే సార్. మరి పిలవగానే మా యొక్క స్టూడియోకి ఇచ్చి మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మాకు మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేసినందుకు చాలా